హాయ్ అండి. ఈరోజు ఉసిరికాయలు పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. తురుముడు పచ్చడి పెట్టుకుందామని ఉసిరికాయలు ఇట్లా మంచిగా నీళ్ళల్లో ఒక 4-5 సార్లు కొంచెం ఉప్పేసి దాని మీద ఏదైనా ఉంటే పోతుందండి. కొంచెం ఉప్పేసి మంచిగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకోవాలండి. ఇట్లా ఉసిరికాయల మీద ఇట్లా ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే పోతుందండి. ఇట్లా మంచిగా అన్నీ ఇట్లా రుద్దుతూ కడుక్కోవాలి. కడిగి తీసేసుకుందామండి. అన్నిట్లోనే కడిగి 3 సార్లు మంచిగా కడిగి తీసుకున్న ఉసిరికాయలు ఇట్లా తుడిచి ఒక బట్ట మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఒక గంట సేపు అట్లా మంచిగా బట్టతోటి తుడుచుకొని ఇంకేమైనా తడి ఉందేమో ఆరిపోతుంది కానీ ఒక గంట సేపు ఆరబెట్టుకుందామండి. ఇట్లా ఇట్లనే తుడుచుకోవాలి. ఇప్పుడు తురిమేది తీసుకొని ఈ సన్నదానితోటైనా దొడ్డదానితోటైనా మనకి ఏది నచ్చితే దాంతో తురుముకోవాలి. ఇట్లా అన్నీ తురిమేసుకోవాలి. ఏ సీజన్లో ఆ పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిదండి. హెల్త్కి కూడా అన్నిట్లనే ఉసిరికాయలన్నిటినే తురుముకోవాలి. అయిపోయినాయండి. పావు కేజీ ఉసిరికాయలు ఇట్లా తురుముకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకొకసారి కాయలతోటి కూడా పెట్టి చూపిస్తానండి. ఇప్పుడు ఉసిరికాయలు దొరికినన్ని ఎటు విధంగానో ఒక విధంగా తీసుకోవాలండి. ఇది హెల్త్కు చాలా మంచిదే కదండి ఉసిరికాయ. షుగర్ పేషెంట్ కూడా తినొచ్చండి ఈ పచ్చడి. ఇప్పుడు కడాయి పెట్టి వేడి అయినాక జీలకర్ర 2 స్పూన్లు స్పూన్ తోటి, మెంతులు 1 స్పూన్. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రైగానే వేయించుకోవాలండి, నూనె ఏమి వేయకుండా. ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి అండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలకు తీసుకుందాం. ఇట్లా మిక్సీ గిన్నెలకి తీసుకున్నా కదండి. ఇప్పుడు ఆవాలు 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు ఏం ఫ్రై చేసుకోవద్దు. మామిడికాయ పచ్చడి కూడా ఇప్పుడు పెట్టినట్టు ఉంటుందండి. నేను ఇట్లానే వేసుకుంటా మామిడికాయ పచ్చడి కూడా. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. అదే కడాయి తీసుకొని 2 స్పూన్లంతా నూనె వేసుకుందామండి. 2 స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడు ఉసిరికాయ తురుము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
కొంచెం వేగనీయాలండి. ఇది ఇట్లా మంచిగా వేగిందండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం. ఇట్లా కలర్ మారదాకా ఫ్రై చేసుకున్నా కదండి. ఇప్పుడు గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు చింతపండు అండి, ఇంత చింతపండు తీసుకొని, నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువనేనండి చింతపండు తీసుకొని మంచిగా 2 సార్లు నీళ్ళు వేసి కడిగి వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాం. ఇప్పుడు గుజ్జు తీసుకుందాం. ఇలా చిక్కని గుజ్జు తీసుకోవాలి. ఈ పిప్పి అంతా తీసేసుకొని ఇప్పుడు ఆ కడాయిలోకి వేసుకుందాం. ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టి ఆ గుజ్జు అంతా ఇళ్ళకి వేసుకొని ఇప్పుడు మరికొన్ని కూడా నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడేదాక కలుపుకోవాలి. చింతపండులో ఉన్న నీరంతా పోయేదాకా ఉడికించుకున్నా కదండి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కప్పు నిండా నూనె వేసుకోవాలి. విజయ నూనె అండి, విజయపల్లి నూనె. వెల్లుల్లి రెబ్బలండి, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు చితగొట్టుకుందాం. నూనె వేడైనాక జీలకర్ర 2 స్పూన్లు, ఒక 5 ఎండుమిర్చి అండి తుంచుకొని ఇందులో విత్తనాలు ముందర వేసుకుందాము. ఇది పప్పుల నూనె కదండి, ఇట్లా నురుగా వస్తుంది. ఇప్పుడు నువ్వులు ఒక స్పూన్ సగం, ఆవాలు పోపు అంతా ఇట్లా వేగిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చితగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, పోపు మొత్తం చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిన దాంట్లో ఒక కప్పు కారం, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి, ఇప్పుడు కారం ఎంత తీసుకున్నామో ఈ కల్లుప్పు అంత తీసుకున్నానండి. మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ పట్టుకున్న కల్లుప్పు, మిక్సీ పట్టుకున్న పౌడర్, ఇప్పుడు ఒక సగం చెంచా పసుపు. ఇప్పుడు ఇవన్నీ ఇందులో కలిసేలాగా కలుపుకోవాలి.
ఇవన్నీ మంచిగా ఇట్లా కలిసినాయి కదండి. ఇప్పుడు ఈ చింతగుజ్జు కూడా వేసుకోవాలి. చింతపండుది, ఉడికించుకున్న చింతపండు గుజ్జు. కొంచెం జీలకర్ర మెంతుల పిండి తీసిన ఉంటుంది, అది కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఇవి వేయించుకున్న ఉసిరికాయ పొడి తురుము వేసేసుకోవాలి. ఉసిరికాయ తురుము చాలా సూపర్గా ఉంటుందండి ఇది పచ్చడి. ఇప్పుడు డ్రైగా ఉంది కానీ 3 రోజుల వరకు మంచి నూనె విడుస్తుందండి, మంచిగా ఊరుతుంది నూనె. నచ్చిందా అండి వీడియో? నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ.